పోచంపల్లి నల్గొండ జిల్లా 50 కిలోమీటర్లు దూరంలో హైదరాబాద్కు దగ్గరలో ఉన్నది. ఆంధ్రప్రదేశ్ యొక్క ఇక్కత్ బెల్ట్ అయ్యో క్లిష్టమైన టై అండ్ డై వస్త్రాలు నేయబడ్డాయి. హైదరాబాద్ పోచంపల్లి సరిహద్దులో ఉంది. దీని ద్వారా రాష్ట్రంలోని ఇక్కత్ ఫ్యాబ్రిక్ చాలా వరకు ప్రసిద్ధి చెందింది. ఈ క్రాఫ్ట్కు అతిపెద్ద కేంద్రం 19వ శతాబ్దంలో గుంటూరు జిల్లాలోని చీరాలలో ఈ టెక్నిక్ మొదటిసారిగా పరిచయం చేయబడింది. అక్కడి నుండి ఆఫ్రికాకు ఎగుమతి చేయబడింది. పోచంపల్లి ప్రధాన వీధి ఉత్పత్తి యొక్క వివిధ దశలు జరిగే బిజీ వర్క్షాపులతో నిండి ఉంది. ఇక్కత్ చేనేత కార్మికులు ముందుగా నూలును నమూనా ప్రకారం కట్టి అన్ని గొప్ప వాట్లలో రంగు వేస్తారు. రంగు వేయాల్సిన నూలు భాగాలను రంగును పరిమితం చేయడానికి ప్రత్యేక నూనె ఆధారిత సాంకేతికత ఉపయోగించబడుతుంది. రంగులు వేసిన నూలును ఎండలో ఎండబెట్టి చివరకు చేతితో పనిచేసే పెద్ద మగ్గాలపై నేయడం ద్వారా తెలియా రుమాల్ అనే వస్త్రాన్ని తయారు చేస్తారు. రాష్ట్ర సహకార గిడ్డంగులు అలాగే అనేక దుకాణాలు అందమైన పట్టు చీరలు మరియు బట్టల విస్తృత శ్రేణిని విక్రయిస్తాయి. పరిసరాలు పొరుగు గ్రామాలైన కోయల్గూడెం మరియు చౌటుప్పల్లలో ప్రధానంగా పత్తి ఇక్కత్ బట్టలను ఉత్పత్తి చేస్తారు. నారాయణపూర్ మరొక ప్రధాన నేత కేంద్రం. విజయవాడ హైవేకి దిగువన 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.